ఈనాడు రామోజీరావు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకురావడానికి ఎంతకైనా దిగజారుతాడనే దానికి ఈ రోజు ఈ పేపరే నిదర్శనం. అసలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ ప్రభుత్వం మీద ద్వేషం వెళ్ళగక్కేదానికి ఏకంగా ఒక యాడ్ పేజ్ని క్రియేట్ చేసి ఆ యాడ్ పేజ్ని గత 5 ఏళ్ల పాలనలో అదైపోయింది ఇదైపోయింది అని చెప్పి అన్ని తప్పుడు వార్తలతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఒక్కటంటే ఒక్క వార్త దీంట్లో నిజమైంది లేదు, అన్ని తప్పుడు వార్తలే. నిరుద్యోగంలో నెంబర్ 1 అంట. ఈ రామోజీరావుకి ఎవడు చెప్పాడు? వాళ్ళ తాత చెప్పాడా? వాళ్ళ జేజీ చెప్పిందా? అన్ని తప్పుడు వార్తలే. అప్పుల్లో ఏపీ నెంబర్ 1 అంట. ఎవడు చెప్పాడు? ఏది మీ బీజేపీ వాళ్ళ చేత చెప్పి, మీరు కూటమిలోనే ఉన్నారు కదా, ఆ బీజేపీ వాళ్ళ చేత వాళ్ళ నోట్లో నుంచి ఏపీ అప్పుల్లో నెంబర్ 1 ఉందని వాళ్ళ చేత చెప్పి దాని గురించి కానీ అడిగితే ఆ బీజేపీ వాళ్ళు ఈ రామోజీరావుని చంద్రబాబు నాయుడు కాలుతో ఎగిసెగిస్తాంటారు. ఎందుకంటే అంత దారుణంగా, అంత తప్పుడుతనంగా, అంత రోతగా ఈ పేపర్ రాశాడు. ఈ రోజు మీ భూమి మీది కాదంట. అసలు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చేసింది, చంద్రబాబు నాయుడు పట్టుకొని ఏలాడింది, తిరిగింది కూడా అంతా ఈ భూమి మీదే. అసలు లేని చట్టాన్ని ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెట్టేదానికి ఇంత దారుణానికి దిగుతా ఉన్నాడు. తాగండి, తాగి ఊగండి, ఎన్నికల వేల షాకులు. అసలు చూడండి, ఈ పేపర్ మొత్తం నెగిటివ్ వార్తలే. అంతా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఎగనిస్ట్గా రాసి ఆయన అధికారంలో నుంచి దించాలనే ఒక ఆశ, ఒక దింపుడు కళ్ళం ఆశతో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జుమ్ముతా ఉన్నాడు. అసలు ఇది పేపరా లేకపోతే పేపర్కి బట్టిన దరిద్రమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉదయాన్నే ఈ పేపర్ని చూడలేక సస్తుంటారు. ఈ రామోజీరావు ఎంతకు దిగజారాడంటే, ఎంత తప్పుడుతనంగా ఉన్నాడంటే, ఎక్కడైనా ఒక యాడ్ ఇచ్చినప్పుడు ఏడీవీటీ అని రాస్తారు. ఇదిగో ఇలాంటి వార్తలన్నీ, తప్పుడు వార్తలన్నీ క్రోడీకరించి ఒక యాడ్ లాగా ఫ్రంట్ పేజ్లో వేసి కనీసం అది యాడ్ అని కూడా తెలియనీయకుండా జనాలను మోసపరిచే విధంగా ఇదిగో ఈరోజు ఇప్పుడు జరిగిపోయింది, ఇదంతా జరిగిపోయింది అని చెప్పేసి తప్పుడు కథనాలేసి జనాల్ని భయపెట్టి ఎలాగైనా చంద్రబాబు నాయుడిని అధికారంలో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పేపర్లో ఉన్న యాడ్లు చూస్తేనే అర్థమైంది రామోజీరావు ఎంతకు దిగజారాడనేది. ఈ రోజు వేసిన ఈ యాడు ఈనాడు పేపర్కి, ఈ రామోజీరావుకి ఆత్మహత్య సదృశ్యమే. ఈ ఎమోజీ మొహం పెట్టుకున్న ఈ రామోజీరావు ఈ బోకునాల్లో రాయటం ఇదే కొత్త కాదు. 2019లో కూడా ఇంతకన్నా దారుణంగా రాశాడు. కానీ జనాలు జవాబు ఏ రకంగా చెప్పారు? ఓట్ల రూపంలో చెప్పారు. ఈ రామోజీరావుని, ఈ రాధాకృష్ణని, ఈ చంద్రబాబు నాయుడు అందరినీ కూడా నడ్డిలిచి కూర్చోబెట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది జూన్ 4 తర్వాత. ఈ ఎల్లో మీడియాని, ఈ రామోజీరావుని, రాధాకృష్ణని, చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కాలుతో ఎగిస్తాంటారు. అసలు కడుపుకు కూడు తిన్నోడు ఎవడైనా ఈ రకంగా రాస్తాడా? లేనిది ఉన్నట్టు ఇంత దారుణమా? సేమ్ ఇదే ఆంధ్రజ్యోతి వాడు కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్, మొత్తం ఇదే దరిద్రం, ఇదే డ్రైనేజ్ మాటలు, ఇదే రోత మాటలు. వీటిల్లో ఒక్కటన్నా నిజం ఉందా? అన్నీ గుర్తు పెట్టుకో, ఇప్పుడు నీ టైం వచ్చిందంట. అవును, గుర్తొచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసి ఈ ఎల్లో బ్యాచ్ని, పచ్చ బ్యాచ్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమి కొట్టే టైం వచ్చింది. అసలు ఎక్కడైనా ఎలక్షన్ క్యాంపెయిన్లో నా గత పాలన చూసో లేకపోతే ఇప్పుడు నేను ఇచ్చే హామీలను చూసో ఓటేయమంటారు. అసలు ఇదేందంటే ఈ దారుణం. ప్రతి ఒక్కటి తప్పుడు వార్త రాసి ఆ తప్పుడు వార్తలను చూసి ఓటేయమంటారు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్తుగా నా 5 ఏళ్ల పాలన చూసి అది కానీ నచ్చితే నాకు ఓటేయమంటున్నాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణని, ఈనాడు, రామోజీరావు పేపర్లను నమ్ముకొని ఆ పేపర్లో తప్పుడు కథనాలు వేసి వాటిని సర్క్యులేట్ చేయించి జనాల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైన పేపరు, ఇంతకన్నా దారుణమైన రాజకీయ నాయకుడు ఎడన్నా ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవడు తప్పుడు వార్తలు రాస్తున్నాడు, ఎవడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, ఎవడు నిజమైన మాటలు మాట్లాడుతున్నాడో బాగా తెలుసు. రేపు మే 13వ తేదీ వేసే ఓట్ల రూపంలో మీకు బుద్ధి చెప్తారు. జూన్ 4వ తేదీ వచ్చే ఫలితాలతో మీరు ఆంధ్రప్రదేశ్నే కాదు దేశాన్ని వదిలి పారిపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈనాడు పేపరు ఎక్కడ కనపడినా కూడా ఇదిగో ఈ మాదిరిగా చించి నేలను పడేయాలి.